సార్ సార్ మేనేజర్ గారు మీరా? అవునమ్మా. సార్ ఉన్నారా? ఉన్నారులేండి, కానీ కిందకెప్పుడు వస్తారో ఆయనకే తెలీదు. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో మీకెందుకండి శ్రమ? కాఫీ పెట్టిస్తేనే నేనేం అరిగిపోనులేండి. అడ్డమైన వాళ్ళకి వండి వార్చగలేంది మీరేం పాపం చేశారని. కూర్చోండి, తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి, నా కోసమే కష్టపడి కాఫీ కలిపినట్టున్నారు. నా కష్టాన్ని మీరు ఒక్కరే గుర్తించారు, సంతోషం. అదేంటండి అలా అన్నారు? అలా కాక ఇంకెలా అని చావును. ఆవిడ గారుంది శృతి, ఈ కొంపకి శనిలా దాపురించింది. ఏకులా వచ్చి మేకులా తయారైంది. మేనేజర్ గారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? అడగండి. మరి ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, మా మావయ్యకి అస్సలు తెలియకూడదు. మీ మీదొట్టు, ఈ చెవిలో విన్న మాటని ఈ చెవికి కూడా తెలియనివ్వను. మీరు అడగండి. వీళ్ళిద్దరూ అదే మా మావయ్య ఈ శృతి ఆఫీసులో కూడా ఇలాగే రాసుకుపోసుకుని తిరుగుతుంటారా? ఎందుకు అడుగుతారులేండి, చెబితే ఓ తంట, చెప్పకపోతే మరో తంట. ఆహా, చెప్పాల్సిందే, మీరు ఒట్టు కూడా పెట్టారు. అమాయకంగా కనిపించే మీ మొహం చూస్తుంటే అబద్ధం చెప్పాలనిపించదు, కానీ ఏం చేస్తాం, వాళ్ళిద్దరి సంగతి రామ రామ. ఎందుకు అడుగుతారులేండి. అంటే ఏంటి మీరనేది? అంటే ఏముంది, 10 మంది ముందు పెళ్లి చేసుకున్న మొగుడు పెళ్ళాలు కూడా అందరి ముందు అంత క్లోజ్గా ఉండరు. కానీ ఏం చేస్తాం, ఆయన గారు బాసు, ఆవిడ గారేమో బాసిని. బాసినీనా అంటే? అయ్యో, ఇది కూడా తెలియదా? ఇలా రండి. బాసిని అంటే బాసు గారు ఉంచుకున్నది అని అర్థం. చీ, వావ్, క్యా సీన్ హే! వాట్ ఏ లవ్లీ సీన్! ఏంటి, మంచి రొమాంటిక్ మూడ్ ని డిస్టర్బ్ చేశానా? రొమాంటిక్ మూడా? ఏం మాట్లాడుతున్నావు? కళ్ళారా చూసిన దాని గురించే మాట్లాడుతున్నాను. మేనేజర్ గారేమో నీ చెవిలో ఏవో గుసగుసలు వినిపించడం, నువ్వేమో చీ అని సిగ్గుపడిపోవటం చూడలేదనుకున్నారా ఏంటి? అమ్మా అమ్మా, అలాంటిదేం లేదు, ఏదో మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నాం అంతే. మంచి చెడ్డ అంత క్లోజ్ గా, బుగ్గలు కూడా తాకేంత దగ్గరగా. శృతి, చండాలంగా మాట్లాడుకు. మీరిద్దరూ చండాలంగా బిహేవ్ చేస్తే తప్పులేదు, కానీ నేనంటే తప్పొచ్చిందా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ గ్రంథం? ఐ మీన్ ఈ సీక్రెట్ అఫైర్. శృతి, నువ్వు మర్యాదగా మాట్లాడు. అలాగే మాట్లాడతాను. జరిగింది మొత్తం బాస్కి చెప్పాక ఆయన ఎలా మాట్లాడమంటే అలాగే మాట్లాడతాను. బాస్ బాస్. మేడం మేడం, ఈ మాత్రం దానికి బాస్ దాకా ఎందుకులేండి. ఆ దేవుడి మీద ఒట్టు, నిజంగానే మంచి చెడు మాట్లాడుకుంటున్నావు అంతే. అదేలాగా కావేరికి మంచి మాట్లాడడం రాదని నాకు తెలుసు. ఇక మిగిలింది చెడ్డ. ఆ చెడ్డ విషయమే చెప్పమంటుంది మేనేజర్ సాబ్. బాత్ క్యా హే? అమ్మా తల్లి, దయచేసి నా జీవితంతో ఆడుకో మాకు. కావేరమ్మ, మరోసారి కలుస్తాను. శృతి, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మొగుడొదిలేసిన నువ్వు ఆ మేనేజర్ గారితో ఓవర్ గా బిహేవ్ చేయలేదు? చీ అని మెలికలు తిరిగిపోతూ. ఊసి నీ నోరు పడిపోను. నాకు వాడికి సంబంధం వెంటగడతావా? నిన్ను మా మావయ్య రాని. ఏంటి ఏంటా గొడవ? చెప్పు, ఆగిపోయావే పెద్ద ఫోర్స్గా. మావిని రాని అన్నావుగా, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది? ఏముంది, తమరి మేనకోడలు కావేరి మన మేనేజర్ తో రొమాంటిక్ మూడ్ లో ఉంటే కళ్ళారా చూసి ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది అని అడిగాను, అంతే. అమ్మోర్లాగా అరుస్తోంది. అబద్ధం మావయ్య, మీరు మాటలు నమ్మద్దు. ఆ దేవుడి మీద ఒట్టు, నాకే పాపం తెలీదు. ఛ, ఊరుకో. ఆ మేనేజర్ తో సిగ్గుపడిపోతూ చీ అని మాట్లాడి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ప్లేట్ ఫిరాయించడం, దేవుడి మీద ఒట్టు పెట్టడం. అయినా నీ తప్పేముందిలే, ఉప్పు కారం తింటున్న దానివి కదా. కావేరి, గొంతెత్తి అరిస్తే నిజం అబద్ధం అయిపోదు. మావయ్య, నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, ఆ దేవుడి మీదొట్టు. ఆహాహాహా, చేసిందంతా చేసి నంగనాచిలాగా గుట్టు బయటపడేసరికి ఒట్లు పెడుతున్నావా? ఒట్లు. మావయ్య, నా మాట నమ్ము. శృతి చెప్పేది అబద్ధం. నిజంగానే నా మేనేజర్తో. చెయ్యి ధర్మయ్, నిజంగా నువ్వు ఆ మేనేజర్తో
క్లోజ్గా లేకపోతే శృతి అలా ఎందుకు చెప్తుంది? పని కట్టుకుని అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదు. అంటే నాకు అలవాటు ఉందనా? ఉందో లేదో నీకే తెలియాలి. కావేరి, నిప్పు లేందే పొగరాదు, తప్పు చేయిందే అనుమానము రాదు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగినా, నీ మీద కంప్లైంట్ వచ్చినా తోలు తీస్తా, నీళ్ళు నచ్చి ఉప్పు పాత్రేస్తా, ఒళ్ళు దగ్గరుంచుకుని బతుకు. పద శృతి. విన్నావుగా, మరోసారి ఇదే మాట నేనంటే మా బాస్ నీ తోలు తీస్తాడు, నిలువున చీరి ఉప్పు పాత్ర వేస్తాడు. ఉప్పు పాత్ర అంటే తెలుసా? నిన్ను బాస్ థ్యాంక్స్ హరి. కోపం తగ్గినట్టేనా? ప్లీజ్ హరి, అలా చూడకు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరం మర్చిపోదాం. ఎప్పట్లాగే హ్యాపీగా ఉందాం. అది ఈ జన్మలో జరగదు. హరి ప్లీజ్. ముట్టుకోవద్దు. దాన్ని తాకిన మీ చేతులతో నన్ను ముట్టుకున్నారంటే నిలువున పెట్రోల్ పోసుకుని నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. హరి వద్దు, నన్ను అలా పిలవద్దు. ఏ రోజైతే మీరు ఆ రాధ మెడలో తాళిని కట్టారో ఆ రోజే మన మధ్య ఆలు మగలుగా ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. నా భర్త శ్రీరామచంద్రుడు కలలో కూడా నాకు ద్రోహం చేయడు అనే నమ్మకాన్ని ఏ క్షణంలో అయితే దెబ్బ కొట్టి మీరు దానికి దగ్గరయ్యారో ఆ క్షణంలోనే మీరు నాకు శాశ్వతంగా దూరం అయ్యారు. హరి ప్లీజ్, అంత మాట అనకు. నేను భరించలేను. నేను ఒక్క మాట అంటేనే మీరు భరించలేరా? మరి మీరు చేసిన ద్రోహాన్ని నేనెలా భరించను, ఎలా సహించను? హరి, జరిగింది మొత్తం నీకు తెలుసు. తెలుసు, కానీ ఎలా? మీరు చెప్తే కాదు, మీ నోటితో మీరు బయట పెడితే అంతకన్నా కాదు. అంటే సాగినంత కాలం నాకు తెలియకుండా మీ చీకటి సంబంధం కొనసాగాలనే కదా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డని దత్తత పేరుతో నాకు దగ్గర చేసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకోవాలనేగా? ఏమండి, ఇంటికి వెళ్లేదాకా ఇలా మీ భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాను. పునర్జన్మ తర్వాత మీతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణాన్ని ఊపిరున్నంత వరకు గుర్తుంచుకుంటాను. చివరికి ఆ రోజు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ పునర్జన్మ పొందారనే సంతోషంతో పొంగిపోతూ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఇక ఉండనే ఉండదని మురిసిపోతూ మీ భుజం మీద తల పెట్టుకుని ఈ జన్మలోనే కాదు 7 జన్మలకు మీరే నా భర్త కావాలని మనసారా అన్నప్పుడు కూడా, అప్పుడు కూడా మీరు మీ నోటితో హరి జరిగింది ఇది అని ఒక్క మాట కూడా చెప్పలేదంటే, ఈ నిజాన్ని బయట పెట్టలేదంటే. హరి, నేను చెప్పేది విను. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టకపోవడానికి కారణం నిన్ను మోసం చేద్దామని కాదు, కానే కాదు. అసలు విషయం తెలిస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందనే ఆందోళన, బాధ, భయం. ఆందోళన, బాధ, భయం. నిజంగా మీకు నా మీద అనురాగమే ఉంటే, అభిమానమే ఉంటే, ప్రేమే ఉంటే ఈ తప్పు చేసేవాళ్లే కాదు, నమ్మక ద్రోహం చేసి కూడా ఇంకా ఎందుకండి నన్ను నమ్మించాలని చూస్తారు? పాస్ట్ ఈజ్ పాస్ట్ అనేది నిజం. మనం భార్యాభర్తలవనేది పాస్ట్. కేవలం అవసరాల కోసం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నావనేది ప్రెజెంట్. హరి
వినడానికి చేదుగా ఉన్నా ఇదే నిజం. ఇది మాత్రమే నిజం. మీరు సంపాదిస్తున్నారు, నేను మీ సేవలు చేస్తున్నాను. మీరు పోషిస్తున్నారు, నేను మీ పనులు చేసి పెడుతున్నాను. అంతే. అంతకు మించిన అటాచ్మెంట్ కానీ, రిలేషన్ కానీ, బంధం కానీ, అనుబంధం కానీ ఇప్పుడు మన మధ్య ఏవీ లేవు. ఇక ముందు ఉండవు. దట్స్ ఆల్. చిచి, రాను రాను నాది మరి దిక్కుమాలి బతుకైపోయింది. ఏ క్షణంలో అయితే ఈ శృతి ఊపుకుంటూ మావికి సెక్రటరీగా చేరిందో గాని ఆ క్షణం నుంచి నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ నా చావు నుంచి వస్తుంటే అమ్మేమో అక్కడ ఊళ్ళోకెళ్ళి కూర్చుంది. అదేమంటే పొలము, పుట్ర, గొడ్డు, గోద ఉన్నాయి కదా, వాటిని చూసుకోవాలి కదా అంటుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండి చచ్చాను కదా, మరి నా అతిగతి ఎవరు చూసుకుంటారనుకుందో. హలో అమ్మా, నిజంగా నీకు 100 ఏళ్లే. ఇప్పుడే నిన్ను తలుచుకుంటున్నాను. నేనా? నాకే బానే ఉన్నానులే, జీతం బత్తి లేని పని మనిషిలా. మరి ఇలా కాక ఇంకెలా అనడే నీకే? నువ్వేమో వెళ్ళి హాయిగా మన ఊర్లో కూర్చున్నావు. మావయ్య ఏమో కొత్తగా చేరిందిగా ఆ టొక్కులడి శృతి, దాన్ని కొంగు పట్టుకొని చల్ మోహన్ రంగా అన్నట్టు రాత్రి పగళ్ళు ఒకటే తిరుగుళ్ళు. చూడలేక చచ్చిపోతున్నాననుకో. అది మావయ్యకి ఏం మందు పెట్టిందో కాని ఇప్పుడు తనకి ఆవిడగారు ఎంత చెబితే అంత. నుంచోంటే నుంచోడం, కూర్చోంటే కూర్చోడం. పెళ్ళా చేసుకునేలా కాదు, ఖచ్చితంగా చేసుకుంటాడు. తొలి పెళ్ళం తోటకూర, మళ్ళీ పెళ్ళం మామిడి పండు, మూడో పెళ్ళం ముంత మామిడి పండు అన్నట్టు. బబ్బబ్బబ్బబ్బబ్బా, మావే కదంటే ఎంత అబ్బరం అనుకున్నావు? నోరు తెరిస్తే చాలు శృతి 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 శృతి. ఇక అదేమో మావయ్య వీక్నెస్ కనిపెట్టింది కదా, సార్ సార్ అంటూ పగలు కురిపిస్తూ వయ్యారాలు పోతుంది, వయ్యారాలు. బాగుండటానికెళ్ళే. ఇప్పుడు మావయ్య పెళ్ళైన బ్రహ్మచారి కదా, అరటి చెట్టుకి చీర కట్టినా అందంగానే కనిపిస్తుంది. మరి ఏకులా వచ్చి మేకులా తయారైందన్నట్టు అదేమో నిన్నటికి నిన్న మావయ్య చేత నన్ను ఎలా తిట్టించిందో తెలుసా? ఆ మేనేజర్ సచినుడితో మాట్లాడానని నాకు వాడికి ఎందుకులే చెప్పుకుంటేనే సిగ్గేస్తుంది. నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకోమంటావు? అమ్మా, అదే దాని వేషాల్ని చూసి ఎక్కడ నేను నిలదీస్తాను అని ముందర కళ్ళకి బంధం వేసినట్టు నాకు ఆ మేనేజర్కి రంగు కట్టాలని చూస్తుంది. మావయ్య ఏమో దాని చెప్పుడు మాటలు విని నన్ను అడ్డమైన మాటలు అంటున్నాడు. తోలు ఒలిచేస్తా అని కుక్క చివాట్లు పెట్టాడు. నిజం చెప్పొద్దు, ఇంత అవమానం జరిగాక దబీమని ఏ బావిలోకి దూకి చచ్చిపోవాలనిపించింది. సర్లే, అఘాయిత్యం చేసుకోవడానికి నేనేమైనా బుద్ధి లేదని అనుకున్నావా? నేను నీ కూతుర్నే, నేనంత తేలిగ్గా ఓడిపోను. వీళ్ళ అంతు చూడకుండా వదలను. టెడ్డీ, పాపా, నా టెడ్డీ, నా మక్కర్తని టెడ్డీ. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా రాలేదు నా మక్కర్తని. రండి డాక్టర్ గారు, రండి. టెడ్డీ, పాపా, టెడ్డీ, నా చిట్టి తల్లి, టెడ్డీ, పాపా, టెడ్డీ, నా చిట్టి తల్లి, టెడ్డీ, 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 టెడ్డీ,
వచ్చేవా రహీం? ఆ, రాదమ్మ పాప పాప అని ఒకటే కలవరిస్తుంది. రండి డాక్టర్ గారు, అది వరుస. కొంచెం చూడండి డాక్టర్ గారు. టెడ్డీ పాప టెడ్డీ టెడ్డీ పాప పాప టెడ్డీ టెడ్డీ ఏం పర్వాలేదు, పాప కోసం బెంగ పెట్టుకుందంతే. తన కన్న బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకే రాధా పెట్టి ఇలాగ అయిపోయిందమ్మా. అర్థమైంది. అర్జెంటుగా ఈ మందులు తెప్పించి వాడండి. కొంచెం నెమ్మదించాక ఎలాగైనా ఒకసారి పాపని చూసే ఏర్పాటు చేయండి. ఆ, జబ్బుల్ని తగ్గించడానికి మందులున్నాయి కానీ మనసులో బెంగని తగ్గించడానికి ఏ మందులు లేవు. రహీం వెళ్ళు, ఆ మందులు తొందరగా తీసుకురా. అలాగే. రాధా బేటీ, రహీం చాచా పాప, నా పాప వచ్చిందా? బేటీ ఒకసారి కిషోర్ బాబు ఫోన్ చేస్తాను, సరేనా? వద్దు, ఆయన ఇబ్బంది పెట్టద్దు. ఇంకెట్టాగమ్మా నువ్వు పాపం చూసేది? పాపం చూసే అదృష్టం ఇక నాకు లేదు, లేనే లేదు. ఇదంతా నా స్వయంకృత అపరాధం. నా చేతులారా నేనే ఇదంతా చేశాను, నేనే అనుభవించాలి, తప్పదు. రాధా బేటీ, ఆ కిషోర్ బాబుకి ఆర్కం మాత్రమే భార్య, నువ్వు మాత్రం ఇల్లాలు కదా. నువ్వు ఇంతగా బాధపడుతుంటే నీ కన్నీళ్లు తొడవలసిన బాధ్యత ఆ బాబుకి లేదా? ఏ చెట్టంతా మగాడు, ఒకసారి ధైర్యం చేసి పాపం తీసుకొచ్చి నీకు చూపించకూడదా? ఆ అవకాశం లేనందుకేగా చేతులు కట్టేసినట్టు ఆయన పేగు బంధాన్ని తెంచుకోలేక నేను. నువ్వెన్నైనా చెప్పేటి, మనసు ఉంటే మార్గం ఉండదా? నువ్వు నన్ను తిట్టు, కావాలంటే కొట్టు, ఈవేళ మాత్రం నేను కిషోర్ బాబు ఫోన్ చేసి తీరుతాను. రహీం చాచా వద్దు, నా మాట విను. మాపు కరవ పెట్టి, నువ్వే కాదు ఆ అల్లయ్య దిగొచ్చి చెప్పినా నేను ఎవరి మాట ఎన్నో ఫోన్ చేసి చెప్తాను అంతే. ఎవరిదా ఫోన్? మాట్లాడకుండా కట్ చేస్తున్నారే? అది రాన్ దగ్గర నుంచేనా? అరి 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 వద్దు అరి. మీరు మాట్లాడకండి. డాక్టర్ బాబు ఫోన్ తీశారు పెట్టి. డాక్టర్ బాబు, రాధమ్మకి జ్వరం, టెడ్డీ కోసం బెంగ పెట్టుకుని కలవరిస్తుంది. మీరు ఒకసారి మాట్లాడండి బాబు. హలో, నేనండి. ఒక్కసారి మిమ్మల్ని పాపని చూడాలని నా మనసు కొట్టుకుపోతోందండి. ప్లీజ్, నేను అక్కడికి రాలేనని మీకు తెలుసు, అందుకే మీరే ఒకసారి వస్తే. ఏం చేస్తావు? అమ్మంతా వాటేసుకుంటావా? అయ్యో అయ్యో అయ్యో, ఇదిగో అమ్మాయి, అది ఎవరో మీ పాపను ఎత్తుకుపోతుంది. పిన్ని, రాధ బిడ్డను ఎత్తుకుపోతుంది. ఆ ఇంట్లో కావేరి ఉంటుందని చెప్పానే, ఈ మధ్య మా మేనేజర్తో క్లోజ్గా మాట్లాడుతుంది.